హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. సో ఈరోజు వచ్చేసి డేట్ 25th మండే అనమాట. సాటర్డే సండే మన షో అయితే అయిపోయింది. చాలా మంది అడుగుతున్నాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే మనం ఎక్కడ ఏం చెప్పలేదు, ఎక్కడ రివీల్ చేయలేదు కాబట్టి. సో ఫస్ట్ థింగ్ షో ఎలా జరిగిందో చెప్తాను చూడండి. నేను వచ్చేసి 23rd సాటర్డే వచ్చేసి నాకు అరౌండ్ 4:20కి ఒక కేటగిరీ అయితే ఉండేదన్నమాట. అది వచ్చేసి క్లాసిక్ ఫిజిక్. దానికోసం మేముండే హోమ్ స్టే నుంచి 10 kilometers దూరంలో ఉంటే 2 o'clockకి అలా మేము రీచ్ అయిపోయినాం అనమాట కన్వెన్షన్ సెంటర్కి. అక్కడికైతే రీచ్ అయిన వెంటనే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన థింగ్ ఏమంటే కోచ్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ఫర్దర్ అంటే ఫస్ట్ ట్యానింగ్కి వెళ్ళిపో అని చెప్పినాడు. వెళ్ళాను, ట్యానింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అది ఎక్స్టాన్ అని ఉంటుంది, అది స్ప్రే చేస్తారనమాట. ఆ స్ప్రే అయితే చేసుకున్నాను. దాన్ని కొంచెం డ్రై అవ్వాలన్నమాట. సో ఆ గ్యాప్లో నాకు మా కోచ్ కొన్ని రైస్ కేక్స్ తినమని చెప్పినాడు. జస్ట్ రైస్ కేక్స్ మాత్రమే, అవైతే నేను క్యారీ చేసినాను. అవైతే తిన్నాను, అంటే లిటిల్ బిట్ కార్బ్ లోడ్ కోసం అనమాట. దాని తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇంకొక ట్యానింగ్లోనే ఇంకొక కోట్ వేస్తారనమాట. సో అదైతే చేసుకున్నాను. అరౌండ్ ఇంకా 1 hour ఉందనగా 3:30కి అలా మనల్ని పిలుస్తారనమాట, అంటే నెక్స్ట్ మనమే అని చెప్పేసి. సో అప్పుడు 15 to 20 minutes ముందు నాకు 1 scoop ఆఫ్ ప్రీ వర్కౌట్ 5 grams ఆఫ్ సిట్రలిన్ అండ్ సాల్ట్ అండ్ హనీ అనేది ఇచ్చినాడు అనమాట మా కోచ్. సాల్ట్ అండ్ హనీ ఫస్టే ఇవ్వలేదు, స్టార్టింగ్ లో ప్రీ వర్కౌట్ అనేది తాగి పంపింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్పినాడు. సో పంపింగ్ అయితే నేను బ్యాక్ స్టేజ్ లో మొత్తం పంప్ అయితే మంచిగా చేసుకున్న తర్వాత హనీ అండ్ సాల్ట్ అయితే ఇచ్చినాడు అనమాట. సో అలా కంటిన్యూస్ గా పంప్ చేసుకుంటూనే ఉండాలి మనం స్టేజ్ ఎక్కేంత వరకు. సో అలా చేసుకుంటూనే ఉన్నా. నా లైనప్లో మామూలుగా 10 members అలా ఉంటారు కదా, నా లైనప్లో అరౌండ్ 14 to 15 members ఉంటారు. ప్లస్ నేను ఆడే ఫస్ట్ టైమర్ కేటగిరీ అయినా కూడా సరే మిగతా వాళ్ళంతా చాలా బిగ్గర్గా కనిపిస్తున్నారు అనమాట, పెద్ద బాడీ బిల్డర్స్ లాగా. సో స్టేజ్ అయితే ఫస్ట్ టైం ఎక్కేసినాను. మన నేమ్ అయితే పిలిచినారు. నాది ట్రంక్ నెంబర్ 180 అనమాట. సో మ్యాక్సిమం నా 100% అయితే ఇచ్చినాను. పోజింగ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఇచ్చినాను, ఎందుకంటే ఎన్ని రోజులు మనం కష్టపడింది దీనికోసమే కదా. ప్లస్ అక్కడ ఆ స్టేజ్ ఎక్కిన వెంటనే ఆ ఒక అడ్రెనలిన్ రష్ అనేది ఉంటుంది అనమాట. ఒక నర్వస్నెస్ అవన్నీ పోతాయి. కాకపోతే మనకి ఆ లైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొద్దిగా లిటిల్ బిట్ ఇది అనిపిస్తుంది. కానీ సెకండ్ టైం ఎక్కినప్పుడు ఏమనిపించలేదు. సో అప్పుడైతే వెళ్ళినాను, మొత్తం పోజెస్ అన్ని జడ్జెస్ చెప్పిండేటివన్నీ చేసినాను. దాని తర్వాత టాప్ 5లో అయితే మనమైతే లేమన్నమాట. సో సరే ఓకే, ఇంకా 2 categories ఉన్నాయి కదా చూద్దాం అని చెప్పేసి. కానీ నాకు నా మెయిన్ కేటగిరీ మెన్స్ అదే క్లాసిక్ ఫిజిక్ ఫస్ట్ టైమరే అనమాట. అదే నేను మెయిన్ కేటగిరీగా పెట్టుకున్నాను. సో దాంట్లోనే రాలేదు, కొద్దిగా బాధ అనిపించింది. ఓకే వచ్చేసినాను. పార్టిసిపేషన్ మెడల్ అయితే ఇచ్చినారు, వచ్చేసినాను అనమాట. దాని తర్వాత మళ్ళీ 6:30కి ఓపెన్ అనేది ఉంటుంది. ఓపెన్ అంటే అందరూ రావచ్చు అనమాట, ఫస్ట్ టైమర్స్ అనే కాదు. సో అది వచ్చేసి దానికోసం కూడా మళ్ళీ నేను కిందనే వెయిట్ చేస్తూ మళ్ళీ లైట్ గా టచ్ అప్స్ చేయించుకోవచ్చు అనమాట. ట్యానింగ్ చేపించేసుకొని మళ్ళీ సేమ్ షో 6:30 ఉందనంగా 1/2 hour ముందే పిలుస్తారు, వెళ్ళి మొత్తం. సో దాని తర్వాత 6:30 షో కూడా సేమ్ అంతే, రిపీటెడ్ గా పంప్ చేసుకుంటా ఉండాలా. సేమ్ హనీ సాల్ట్ అనేది మళ్ళీ ఇస్తాడు మా కోచ్. సో అదైతే వెళ్ళినాను. ఓపెన్ బాగానే ఉంది, పోజెస్ అన్ని ఇచ్చినాను కరెక్ట్గానే, నా 100% ఇచ్చినాను. మేబీ ఆ టఫ్ లైనప్లో నా ఫిజిక్ సూట్ కాలేదేమో. ఓకే అదైతే ఆ రోజుకైతే ఎండ్ అయిపోయింది అనమాట. Day 1 ఇది నేను చెప్తున్నది. Day 1 అయితే ఎండ్ అయిపోయింది, ఇంటికి వచ్చినాము. దాని తర్వాత సేమ్ అంతే, నెక్స్ట్ డే కూడా మనకి 500 ml వాటరే తీసుకోమని చెప్పినాడు. ఎటువంటి ఒక మీల్ అయితే ఇచ్చినాడు, ఓట్ మీల్ అనుకుంటా. ఓట్ మీల్ అయితే తినేసినాను. ఆ రోజు నైట్ అయిపోయింది. ట్యానింగ్ కూడా అట్లే ఉంటుంది మనకి, మనం స్నానం చేయకూడదు, ఏం చేయకూడదు. అట్లనే నేను టీషర్ట్ వేసుకొని పడుకునేసిన, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ డ్రైనెస్ అవన్నీ అట్లే ఉండాలన్నమాట, వాటర్ పడనీయకూడదు బాడీ మీద. సో నెక్స్ట్ డే వచ్చేసి మెన్స్ ఫిజిక్ అనమాట. మెన్స్ ఫిజిక్కి అరౌండ్ నాకు 4:40 ఏమో, అంటే మనకి ముందు రోజే మెయిల్ వస్తుంది ఏ టైంకి ఉందని చెప్పేసి. నాకు 4:40 PM ఉంటే వెళ్ళినా అనమాట మెన్స్ ఫిజిక్కి. సేమ్ అంతే, ట్యానింగ్ అనేది చేయించుకున్నాను. వెల్వర్సెడ్ ఉంది కదా, నాకు వెల్కోర్ స్పాన్సర్షిప్ కదా, వాళ్ళైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నారు. అంటే నేను నావి ట్యాన్ చేసేటప్పుడు, నేను పంప్ చేసుకునేటప్పుడు. అండ్ దాని తర్వాత మెన్స్ ఫిజిక్ కేటగిరీకి అయితే వెళ్ళినాను. సేమ్ అంతే, మామూలుగా తక్కువ అథ్లీట్స్ ఏం లేరు నా లైన్లో. ఎందుకో నా లైనప్లోనే 14 to 15 వస్తున్నారు. సో వెళ్ళాను, మంచి పంప్తో వెళ్ళిన, పోజెస్ అన్ని ఇచ్చినాను. బట్ దాంట్లో కూడా నాకు ఎటువంటి ప్లేస్మెంట్ రాలేదు. టాప్ 5లో అయితే నేను రాలేదన్నమాట. సేమ్ పార్టిసిపేషన్ మెడలే. సో స్టేజ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనం జస్ట్ ఇక్కడతో ఆగిపోవడం లేదు కదా, ఇది ఒక పార్ట్ ఆఫ్ జర్నీ అనే ఫీలింగ్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏది ఎలా ఉంటుందో తెలిసింది, ఏ టైంకి ఎలా కండిషన్ తీసుకొని రావాలో తెలిసింది. సో ఫర్దర్గా మనం మెయిన్ థింగ్, నా గోల్ ఏమంటే మజిల్ మాస్ అనేది మనం ఇంకొంచెం
బిల్డ్ చేసుకోవాలన్నమాట పుటాన్ అవ్వాల. ఎందుకంటే నేను 50 days ఉన్నప్పుడు నా ఫిజిక్ది వీడియో ఒకసారి మీకు ప్లే చేస్తున్నా చూడండి. సో అది క్లాసిక్కి సూట్ అయ్యేలాగా ఉంది, కానీ దాన్ని అలానే మెయింటైన్ చేసుకుంటూ రాలేకపోయినాం మనం. అది మెయింటైన్ చేసుకుంటూ రావాలంటే ఇంకా మోర్ మజిల్ మాస్ మనకు కావాలి. సో అప్పుడే మనం క్లాసిక్ ఫిజిక్కి సూట్ అవుతాం అనమాట ఆ కేటగిరీ. సో అందుకే గట్టిగా ఫిక్స్ అయినాను, మంచి ఆఫ్ సీజన్ తీసుకొని మంచి మజిల్ మాస్ పుటాన్ చేసుకొని అసలు ఇంకా మనం వస్తున్నామంటే డామినేట్ ఫిజిక్ ఉండాలి మంది, అలా ఫిక్స్ అయిపోయినా. ప్లస్ పోజింగ్ అనమాట, పోజింగ్ క్లాసిక్లో క్రేజీ ఇయ్యాల. బట్ నేను నార్మల్గా జడ్జెస్ చెప్తే ఇస్తున్నా అంతే, పర్లేదు ఇచ్చినాం. ఎందుకంటే మనం ఫస్ట్ టైమే కదా ఇది. ఇప్పుడు కంటిన్యూస్గా నాతో పాటు ఆడే అందరూ కంటిన్యూస్గా ఎప్పుడెప్పటి నుంచో ప్లే చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ బెటర్ ఫిజిక్ అనేది ఎలా వస్తుందంటే అట్ ఏ టైంలో రాదు, మల్టిపుల్ టైమ్స్లో వస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గడం కానీ ఆ మజిల్ ఫైబర్స్ బయటికి కనిపించడం కానీ నా లైఫ్లో నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత తక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఇప్పుడు చేయలేదన్నమాట. జస్ట్ ఏదో ట్రాన్స్ఫార్మేషన్ లైక్ అరౌండ్ 85 kgs నుంచి 70కి రావడం అలా తగ్గినా కానీ ఇలా ఎప్పుడు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్కి రావడం, ఒక స్టేజ్ ఎక్స్పీరియన్స్, ఆ పీక్ వీక్ కండిషన్ ఇలా ఎప్పుడు చేయలేదన్నమాట. వాటర్ కానీ ఫుడ్ విషయంలో కానీ కార్బ్స్ విషయంలో కానీ మంచి మైండ్ సెట్ అయితే బిల్డ్ అయిందనమాట నాకైతే. ఎందుకంటే మనం అనుకున్నట్లు ఏం లేదు ఇక్కడ. ఒక అథ్లీట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో అదే మైండ్ సెట్ తో మనం మూవ్ అవుదాం. కంపల్సరీ మంచి టైం గ్యాప్ తీసుకొని ఆ మజిల్ మాస్ మంచిగా పుటాన్ చేసుకొని, సో ఈ జర్నీలో ఎలా ఏం ఫాలో అవుతాను, వర్కౌట్స్ కానీ డైట్ కానీ ఇవన్నీ నా జర్నీని మీకు షోకేస్ చేస్తూ వస్తాను అనమాట. సో దట్ మీకు కూడా అది హెల్ప్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, ఇది నా ఫిజిక్ ప్రజెంట్. సో నెక్స్ట్ ఇయర్ నేను ఎలా ఉంటాను, సో ఆ ప్రాసెస్ అనేది కంపల్సరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదే నేను చెప్పాలనుకున్నా. సో ఎవరైతే నన్ను విష్ చేసినారో లైక్ మంచిగా ఆడు, నువ్వు చాలా కష్టపడినావు, నీకు వస్తుంది మెడల్ అని ఒక ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ నా మీద ఆ లవ్ అనేది చూపించినారో మీ అందరికీ నిజంగా చెప్పలేను అనమాట. అంత లవ్ ఇచ్చినారు నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మెసేజ్ చేయడం ఏం జరిగింది అని చెప్పి రిప్లైస్ ఇచ్చే టైం లేదనమాట. ఎందుకంటే నేను ఫుల్ ఇంకా టైర్డ్ అయిపోయేసి అంతా ఇదైపోయినా. సో ఇప్పుడు ఈరోజు మేము ఇంకా ఒక లాస్ట్ వర్కౌట్ సెషన్ ఒకటి ఉంది కోచ్తో, అంటే అందరం టీమ్గా అథ్లీట్స్ అందరం మేము టీమ్గా వర్కౌట్ ఒకటి ప్లాన్ చేసి దాని తర్వాత ఒక టీమ్ లంచ్ అనేది చేసి ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. మొత్తం ప్యాక్ చేసుకున్నాం. అండ్ మనకి ఇది నేను ఆల్రెడీ చూపించినాను లాస్ట్ వీడియోలో. మనకి వెల్వర్స్ రెస్పాన్స్ అదే మనకి హ్యాంపర్ అనేది ఇచ్చింది. అంటే మీకు మెడల్స్ చూపించాలి కదా, ఇవి పార్టిసిపేషన్ మెడల్సే. ఏదో ఒక మెడల్ వచ్చింటే బాగుండని ఒక చిన్న ఇది ఉంది, కానీ బట్ ఒకేసారి గెలవడం కన్నా ఓడి గెలవడంలో ఆ కిక్ క్రేజీ ఉంటుంది, గుర్తుండిపోతుంది. ఇవే అనమాట 3 మెడల్స్, పార్టిసిపేషన్ మెడల్స్. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఇంకొకటి నిన్న వచ్చేసి సాయి కిరణ్ బ్రో వచ్చేసి, అవును సాయి కిరణ్ బ్రో గురించి చెప్పాలా, నిజంగా ఇంత సపోర్ట్. అసలు బ్రోని నేను ఆఫ్లైన్లో మీట్ అవ్వడం ఇప్పుడే, ఇంతవరకు మేము మీట్ అవ్వాలి. ఎప్పుడు ఫోన్లలో మాట్లాడుకోవడం. లైక్ నేను చెప్పినాను కదా ఆల్రెడీ, మేము ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్ సర్టిఫికేషన్ చేస్తున్నాము. దాంట్లో నాకు సాయి కిరణ్ బ్రో పరిచయం అయినాడు. సో అలా మేమిద్దరం సేమ్ మైండ్ సెట్ అనమాట. అసలు ఇప్పుడు నేను నా మీల్స్ అనేటి బ్రో కుక్ చేయడం, నా ప్రెప్పులు అసలు ఒక ఎలా అంటే రిలేటివ్స్ కూడా చేయరు అనమాట. అంత ఇది చూపించినాడు బ్రో అయితే. అంటే ఎక్కడ నన్ను స్ట్రెస్ ఫీల్ అవ్వనివ్వలేదన్నమాట. ప్రతి ఒక్కటి అదేదో అంటారు చూడు, ఒక బ్రో ఒక డైలాగ్ వేస్తాడు ఎప్పుడు, కూల్ నా కొడుకు నన్న అని చెప్పేసి. అలా అని కాదు కానీ చాలా హెల్ప్ చేసినాడు బ్రో అయితే నిజంగా. బ్రో షో వచ్చేసి గోవాలో ఉంది. బ్రో ICN గోవా కంప్లీట్ చేస్తున్నాడు. ఆ గోవాలో నేను బ్రో కూల్ నా కొడుకుని అనమాట. అంటే బ్రో వర్క్స్ అన్ని నేను చూసుకుంటాను. బ్రో దగ్గర ఉండి బ్రో దగ్గర మెడల్ కొట్టిపించుకొని అది నా మెడల్ వేయించుకుంటా అంతే. ఇదైతే చెప్పేసిన బ్రోకి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వైతే మెడల్ కొట్టాలని చెప్పి. బ్రోకి నేను ఇట్లా ఏదో ఒక చిన్న దీంతో అయితే చెప్పలేను. ఐ వాంట్ టు ప్రూవ్ గోవా షోలో బ్రోని ఇంత కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వనీయకుండా నేను చూసుకుంటా, ఇదైతే పక్కా. సో అదనమాట. నిన్న బ్రో వచ్చేసి నన్ను కేఫ్ నిలోఫర్కి అయితే పిలుచుకొని పోయినాడు. సింపుల్ ట్రీట్, నువ్వు ఇంత కష్టపడినావు చెయ్యి అని చెప్పేసి వెళ్ళినాం. ఇద్దరం మంచిగా ఛాయ్ తాగినాం. ఏమంది అనిపించలే నాకైతే. బిస్కెట్స్ ఇవన్నీ తిన్నాం. ఇద్దరం డైటే కదా, అవి షుగర్ లాగా అనిపించింది, ఏదో అన్ని షుగర్ లాగే అనిపించింది. ఆ మలై బన్ ఒకటి కొద్దిగా మంచిగా ఉంది. మళ్ళీ వచ్చేసి చీజ్ కేక్స్ ఇవి ట్రై చేయని చెప్పేసి ఒక 2 తీపిచ్చినాడు. అవి అసలు అవి కొంచెం తినంగానే అది అసలు ఎంత స్వీట్ అనిపించిందో
అంటే ఇన్ని రోజులు మనకి ఆ షుగర్ ఫీలింగ్ లేదు కదా. ఎప్పుడు నేను స్టార్ట్ చేసింది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసిన. బల్కింగ్ డైట్లో కూడా చీట్ చేయాల. ఫస్ట్ టైం నిన్ననే చీట్ చేసిన. అండ్ ఇంట్లో అమ్మ చేత మంచిగా ఇంకొక చీట్ చేయాలని ఉంది. లైక్ మమ్మీ చేత మంచిగా మటన్ కూర వండిపించుకొని దాన్ని కడుపు నిండా తినాలని ఉంది. అంతే, ఇంక అంతటి మించి నేను చీట్స్ ఏం చేయను. ఇప్పుడు కూడా మేము డైట్ ఫాలో అవుతాం. నిన్న నా షో అయిపోయిన వెంటనే కూడా నేను ఓట్ మీల్ తిన్నా, ఎటువంటి చీట్ చేయాల. ఇప్పుడు చికెన్ కుక్ చేసుకున్నాం, ఎగ్స్ నేనే బాయిల్ చేసిన, బ్రో ఓట్ మీల్ తిన్నాడు. సో ఒక అథ్లెట్ మైండ్ సెట్ మెయింటైన్ చేయాలనుకుంటాను. అదే లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాను. బట్ మాకు ఇష్టమైన కూడా తింటాం, ఫ్లెక్సిబుల్గా ఉంటాం. ఆఫ్ సీజన్లో ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. మనం ఎప్పుడైతే ప్రెప్ చేస్తున్నామో అప్పుడే ఎటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఉండవు. సో అదనమాట. ఇంకా నేను ఒకవేళ చీట్ చేస్తే డ్రై ఫ్రూట్స్ తినాలని ఉంది, మంచిగా ఫ్రూట్స్ తినాలని ఉంది, అమ్మ చేత వంట తినాలని ఉంది. ఇంతకుమించి ఇంకేం లేదు చీట్స్. మీకు ఇంకేమైనా మీకు చెప్పాలనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. కంపల్సరీ మీ దినేష్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు. ప్రూవ్ చేద్దాం మనం ఏందో. ఈసారి మనం వస్తున్నామంటే చాలు, అలా ఉండాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వచ్చింటే ఫిట్నెస్ కంటెంట్ మంచిగా ఇస్తాను. మోటివేషన్, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ అన్నీ చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ.